విద్యార్థులు దేశభక్తిని కలిగి దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సూచించారు. స్థానిక జేఎంజే మహిళా కాలేజీలో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర పోరాట చరిత్రను, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులు చేసిన పోరాటాలను వివరించారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత మాట్లాడుతూ దేశభక్తి, దేశ సమగ్రత, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోజలిన్ మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక వంటి వారని చెబుతూ దేశాభివృద్ధికి కీలక పాత్ర పోషించాలని సూచించారు. కాలేజీ జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో డాక్టర్ ఎం అరుణ, తెలుగు శాఖాధిపతి డాక్టర్ బి మేరీ కుమారి, అధ్యాపకులు సిహెచ్ సరోజిని, దాసరి ఉమాశ్రీ, పూజ, రత్న పాల్గొన్నారు. విద్యార్థినులు దేశభక్తి గీతాలను ఆలపించారు. దేశాన్ని రక్షించే సైనికుల త్యాగాలను ప్రతిబింబించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. తాంతియా తోపే, నానా సాహెబ్, మౌలానా ఫడ్నవీస్ వీళ్ళందరూ ఆ పోరాటంలో పాల్గొన్నారు. ఆ పోరాటం బ్రిటిష్ వాళ్ళని గడగడ ఉడికించింది. ఒక దశలో బ్రిటిష్ వాళ్ళు మేము ఓడిపోతామేమో అనుకున్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర అప్పటికే తుపాకులు ఉన్నాయి, పిరంగులు ఉన్నాయి, వైర్లెస్ ఉంది. కానీ మన దగ్గర మీరు ఝాన్సీ లక్ష్మీబాయి ఫోటో ఎక్కడైనా చూసి ఉంటారు. ఏముంటుంది ఆవిడ చేతిలో? కత్తి ఉంటుంది. కత్తితో తుపాకీతో కత్తి ఎలా పోరాటం చేస్తుంది? కాబట్టి ఆ పోరాటం అణిచివేయబడింది. కానీ కొన్ని వేల మంది చనిపోయారు ఆ పోరాటంలో. ఝాన్సీ లక్ష్మీబాయిని కూడా చంపేశారు. ఈ కాలంలోనే అనేక మంది సంఘ సంస్కర్తలు వచ్చి భారతీయుల్లో చైతన్యం తెచ్చారు. 2-3 పేర్లు మీరు అందరూ కూడా అయినుంటారు. రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే, వీళ్ళందరూ ప్రజల్లో చైతన్యం తెచ్చారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సావిత్రిబాయి పూలే 1860-70 నాటి జీవించే నాటికి ఈ దేశంలో ఆడపిల్లలు చదువుకోవడానికి వీల్లేదు. ఆడపిల్లల పాఠశాలే లేదు. ఈరోజు మీరు ఇంతమంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు. ఇవాళ వాస్తవంగా భారతదేశంలో ఆడపిల్లలే ఎక్కువ మంది చదువుతున్నారు. ఎక్కువ పాఠశాలల్లో ఆడపిల్లలే ఉన్నారు, కాలేజీలు. ఆ రోజున ఆడపిల్లలు చదువుకోవడానికి వీల్లేదు. సావిత్రిబాయి పూలే ఆడపిల్లల కోసం మొట్టమొదటి పాఠశాల పెట్టిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు. That as a student I learned many values, many virtues being here 5 years or 3 years in the institution. At least I will carry one virtue this entire year which can change me and I can become a part of change in the world. మనం చాలాసార్లు ఈవెన్ మీ అంటూ ఉంటాము, అసలుకి ఎవరూ మారట్లేదని. ఎవరు మారాలి? నేను మారాలి ఫస్ట్. నేను మారితే, నా యాటిట్యూడ్ మారితే, నా బిహేవియర్ మారితే, నేను చూసే విధానం మారితే ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బీ చేంజ్ ఫర్ మీ. సో స్టూడెంట్స్, it is not just hoisting the flag or keeping the flag here and showing that patriotism, love for our country, but let us also join with our forefathers who fought that freedom to give us that స్వేచ్ఛగా ఉండాలి, స్వేచ్ఛగా జీవించాలి. అందుకని స్వేచ్ఛ అంటే ఈ రోజుల్లో మీ అందరికి యూత్ లక్ష్మణరావు గారు చాలా ఫ్లూయెంట్ ఇన్ హిస్ స్పీచ్ అండ్ మీరు వింటారు ఆయన చెప్పే